అదిగే సార్ 2300 ఇప్పుడు వేసేస్తామంటున్నారు. 500 తర్వాత ఒక ఎన్ని రోజులు 15 రోజుల తర్వాత వస్తారు. ఒకటేసారి అది ఒక్కసారి మనం ఎప్పుడే కానీ వాస్తవాన్ని దాన్ని సరైన పద్ధతిలో ఆలోచించాలి. మోటు సామెత ఉంది, పెట్టన్నమ్మ పెట్టకపోయే కానీ అని సామెత ఉంది. అంతకంటే ముందే మాట్లాడడం బాగుండదు. సో గతంలో లేనిది ఇస్తున్నప్పుడు సంతోషించాలి. మీరు ఆ మాట అంటే నేను ఏమంటారు అంటే గత ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిపోయింది. నేను చెప్తా ఓకే చెప్తాను సందర్భం కాబట్టి అందరు రైతులు తెలియాలని చెప్తాను. ఏం మాట్లాడుతూ ఉన్నారు కొందరు నాయకులు, కొన్ని పేపర్ టీవీలు ఏమొస్తూ ఉంది, ఏమే రైతు భరోసా ఇస్తలేరు, రైతు రుణమా మొత్తం కాలేదు మాట్లాడుతున్నారు. కాలేదు, మొత్తం పూర్తి కాలేదు, ఇంకా కొంత ఇచ్చేది ఉంది, రైతు భరోసా ఇచ్చేది ఉంది. ఇది ఆలస్యం అవుతుందంటే ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా తెలియాలి. ఒక మాట చెప్తా, 2023 మన ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఎన్నికలు డిసెంబర్లో 3 తారీఖు 30 ఎప్పుడు అయినాయి, నవంబర్లో 30 సెప్టెంబర్లో అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చింది. ఎంత ఇచ్చిండ్రు? మొత్తం రాష్ట్రాన్ని కలిపి సుమారుగా 6,000 కోట్ల చిల్లర ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది 6,000 కోట్ల రూపాయలు? మీరందరూ చూసి, నేను కూడా ఇప్పుడు రింగ్ రోడ్డు దిగే వచ్చిన. రింగు రోడ్డు సంవత్సరానికి ఈరోజు వస్తున్న ఆదాయం ప్రకారమే సుమారుగా సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అది ప్రతి నెల ఆదాయం పెరుగుతూ ఉంటుంది, వాహనాలు తిరిగి పెరుగుతూ ఉంటుంది. ఒక రోజు అంటే ఏడాదికో 2 ఏళ్లకో సంవత్సరానికి 1000 కోట్లు కావచ్చు, 2000 కోట్లు ఆదాయం రావచ్చు. అంటే ఒక 5 సంవత్సరాలకు 10,000 కోట్లు వస్తాయి. అంటే అక్షయపాద అంత పెద్ద రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును 30 సంవత్సరాలకు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చిండ్రు. నిజమా అబద్ధమా? ఇది నీకు కాదంటే నా మంత్రి పదవి మళ్ళీ ఇప్పుడే రాజీనామా చేస్తా, లెక్కలు చూపిస్తా. ఒకటి, ఎందుకు మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఆఖరి రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్మిరు. మరి ఇవ్వాలంటే ఏమమ్మాలి? ఏది అమ్మకుండానే రైతు భరోసా, అది కూడా ఎందుకు ఆలస్యమవుతా ఉంది రైతు భరోసా? కొంత గత ప్రభుత్వము 25,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటీశ్వరులకు ఇచ్చారు. ఎవరి సొత్తు? అత్త సొమ్ము వాళ్ళు దానం చేసినట్టుగా ప్రజల సొత్తును దారాదత్తం చేసలేరా? అంటే మనం కూడా అట్లే పోకూడదామా? పేద బీద ఎస్సీ బీసీ మైనారిటీ పేదలకు, రైతులకు, చిన్న రైతులకు, సన్నకారు రైతులకు ఉపయోగపడాలి కదా. మరి వాళ్ళు అవి చేసినందుకే ఆలస్యం అవుతుంది కదా. అరే మళ్ళీ మొగుడు ఏమన్నా అంటే సామెత మొగుడు కొట్టారట్టుగా, అంటే మీరు తప్పు చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతువాళ్ళు ఉల్టా అన్నట్టుగా మళ్ళీ మీరే గగ్గోలు పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? రెండవది, ఏ స్కీమ్ పని చేయకుండా మనం 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామా చేయలేదా? మరి గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తాం చాలాసార్లు చెప్పింది కదా. పోయినసారి 10 సంవత్సరాల్లో ఒకసారి 1,00,000 రూపాయలు, ఒకసారి 1,00,000, ఆ రెండవసారి 1,00,000 రూపాయలు చేయలే. కేవలం పావులొంతు మందుకు మాత్రమే 1,00,000 రుణమాఫీ చేసింది, మీద చేయలే, వదిలేసింది. అది అలా మీరు చేస్తుంటే కూడా మాట్లాడితే దాన్ని ఏమంటారు? కరెక్ట్ కాదు కదా. ఏ స్కీమ్ పని చేయకుండా ఇస్తూ, అదనంగా ఇస్తూ, కొత్త స్కీమ్ తెచ్చి 6 గంటలు చెప్పి బస్సులు, ఉచిత బస్సు, 200 రూపాయల కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇవాళ మళ్ళీ రేపో మాపో 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు ఇస్తున్నారు. మీ నియోజకవర్గానికి కూడా మన ఎమ్మెల్యే భూపతి గారి నియోజకవర్గం 3,500 ఇండ్లు మంజూరు అయినాయి. మరి 3,500 ఇంటూ 5 లక్షల రూపాయలు అంటే దగ్గర 150 కోట్ల రూపాయలు పేదవాళ్ళ ఇళ్ళ కోసం కదా. ఏ స్కీమ్ బంద్ పెట్టలే కదా. రైతు భరోసా బంద్ పెట్టలే, రుణమాఫీ బంద్ పెట్టలే, పెన్షన్ బంద్ పెట్టలే, ఏవి బంద్ పెట్టలే. మళ్ళీ ఇవి కాకుండా ఇంకో పాయింట్ కూడా వినాలా, రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలా. నోరున్నంత మాత్రాన నరునంత మాత్రాన ప్రజలకు తెలివి లేదనుకుంటే కొంత నాయకులు వాళ్ళ ప్రమాది పొరపాటు. 8 లక్షల తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2వ తారీఖు జూన్ 2014లో ఈ రాష్ట్ర అప్పు 75 సంవత్సరాలు కాంగ్రెసు తెలుగుదేశం పరిపాలన చేసి ఈ రాష్ట్రం అప్పు 60,000 కోట్లు ఉండే. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఎవడైనా కాదంటాడా? హరీష్ రావు అయినా కేటీఆర్ కేసీఆర్ అంటారా? నా ముందుకు రమ్మని చెప్పు, నేను రాజీనామా చేసుకోవాలి. రాదు, నేను చెప్పిన అబద్ధం అయితే రాజీనామా చేయమని చెప్పండి. గోరింది కానీ అడగోలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాకా ఊదే పత్రికలు నేను చెప్పని
పొద్దున వస్తూ చూస్తే నా నమస్తే తెలంగాణ చదువుకుంటూ చూస్తే మొత్తం పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. అదే నిజం అనుకుంటే ఎట్లా? వాస్తవాలు తెలియాలి ప్రజలకు. అందుకని రైతులకు సంబంధించి 100% సన్నాలకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం. వీటిని కూడా మొత్తం కూడా రైతు ఖాతా జమ అవుతుంది. రైతు నష్టపోకుండా రసీదు ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నాం. వీళ్ళు మళ్ళీ మిల్లు కాడ పోవాల్సిన అవసరం లేదు. తూగాలు కరెక్ట్ ఉండాలి, మాయిశ్చర్ ప్రకారం అన్నీ కూడా లెక్క ప్రకారం చేసినాం. అదే తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చినాం. కలెక్టర్ గారు కానీ ఇప్పల్లిలో గ్రామంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ పరిశీలన చేసి కొనుగోలు కేంద్రం పరిశీలన చేసి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా దళారీల బాధ పడకుండా అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని, తుఫాలు తక్కువని రైతులు దోపిడీ చేసారు. అవి జరగకుండా ఉండాలని చెప్పి రైతు దగ్గరకు వచ్చి పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత, ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత, తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను. రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత మూటలు అని చూస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎక్కాలి. మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గర పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులను పిలిచి మా గౌరవ శాసనసభ్యులు గారు, అట్లాగే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు, మార్కెట్ అధ్యక్షులు రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా ప్రతి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.